శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం ఏడో ప్రశ్న ఒకటి తీసుకొని చర్చించాల్సి ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు కనుక వేరే జాతి స్త్రీని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే అక్కడ వచ్చేటువంటి సమస్య ఏమిటి, ఎలా ఉంటుంది, ఏవైనా కర్మలతను వాళ్ళు చేయగలుగుతారా, ఆ కర్మలకి ఫలితం ఉంటుందా, అలాగే వాళ్ళకి పుట్టినటువంటి కొడుకు ఏవైనా కర్మలు చేయడానికి అధికారం ఉంటుందా అతనికి అనేటువంటిది ప్రశ్న. ఏ ధర్మశాస్త్రం కూడా ప్రత్యేకించి ఇలాగా ఈ కర్మలు ఈ వ్యక్తి అంటే ఎవరైతే ఈ వర్ణాంతర వివాహం చేస్తున్న దంపతులకి పుట్టాడో అతను ఈ కర్మలు చేయొచ్చని అని చెప్పి స్మృతి కూడా చెప్పలేదు. శూద్రావేది పతత్యత్రి అని మనుస్మృతి 3వ అధ్యాయం 16వ శ్లోకం చెప్తోంది. శూద్రాం విందతే ప్రాప్నోతి ఇది శూద్రావేది. అందుకోసం శూద్రం చేసుకున్నట్లయితే శూద్రాత జాతిరంగన అని చెప్పి అమరకోశం. అతను పతితుడవుతాడు అని చెప్పి అత్రి మహర్షి చెప్తున్నాడు. ఈ విషయాన్ని మహాభాష్యంలో పతంజలి కూడా ఉట్టంకించాడు. పతితుడు అంటే ఆ బ్రాహ్మణాది సంప్రదాయాల నుంచి జారిపోయినవాడు అనమాట. అంటే అతను దేనికి పనికిరాడనమాట ఇలాంటి వాటికి కర్మలకి, ప్రధానమైనటువంటి సంధ్యావందనం కానీ ఇంకోటి కానీ. అందుకోసం అతను ఏ రకమైనటువంటి వైదిక కర్మలు చేయడానికి యోగ్యుడు కాదు. అంటే ఆర్థికం కానీ లేకపోతే ఇలాంటివి మొత్తం ఏవైనప్పటికీ. అందుకోసం అలా అంతేకాకుండా ఈ పితృదేవతల యొక్క పారంపర్యం ఏదైతే ఉందో అది కూడా దీని చేతనం ఈ వ్యక్తి చేతనం చాలా ఆకులితమైపోతుంది. అంతే అది కూడా దెబ్బతింటుంది. ఇంకేదంటే ఇతను ఇంకా ఆ పితృదేవతల యొక్క క్రమం ఏదైతే ఉందో దాంట్లోకి ఇతను వెళ్ళలేడు. అందుకోసం ఏంటన్నట్లయితే ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ వివాహానికి దూరంగా ఉండాలి అని చెప్పని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకటి. రెండోది, తర్వాత 8వ ప్రశ్న ఒకటి ఉంది. అసలు ఒక వైదిక సంప్రదాయం ఆహితాగ్రులు ఇంకోటి పెద్ద పెద్ద శబ్దాలు వాడేవారు. ఇప్పుడు అంతగా లేదు కానీ ఆర్థడాక్స్ అని అల్ట్రా ఆర్థడాక్స్ అని ఇంగ్లీష్లో అంటుంటారు వీళ్ళు. వాళ్ళు అలా ఉండదలుచుకున్న వాళ్ళు, అంటే అత్యంతం సంప్రదాయబద్ధంగా జీవితాన్ని నడపదలుచుకున్న వాళ్ళు ఏ రకమైనటువంటి కర్మల్ని చేయాల్సి ఉంటుంది అని చెప్పని ఈ ప్రశ్న. మొట్టమొదటగా నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనం చేయాలి. సంధ్యాన్నోపాసతే విప్రాహ కథంతే బ్రాహ్మణా స్మృతా. యాజ్ఞవల్క్య మహర్షి తన స్మృతిలో ఇలా అంటున్నాడు. అదేమిటండి, సంధ్యావందనం చేయనటువంటి వాళ్ళని బ్రాహ్మణులను ఎలా అంటారండి అంటున్నాడు. అంచేతన సంధ్యాహీనో అశుచిర్ విప్రుహు, అశుచిర్ నిత్యం. ఈ విషయాన్ని దక్షస్మృతిలో చెప్పబడింది. ఇది సంధ్యాహీన అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు యత్కించిత్ కురుతే కర్మ నతస్య ఫలభాగ్ భవేత్. దక్షుడు ఏమంటున్నాడంటే సంధ్యాహీనుడు నిత్యము అశుచే. అతను ఆయన ఏ కర్మలకి కూడా అర్హత లేదు అతనికి చేయడానికి. ఏదైనా ఒకవేళ కర్మ చేసినట్లయితే దానికి వచ్చేటువంటి ఏ ఫలమైతే ఉందో ఆ ఫలం ఇతనికి రాదు అని చెప్పని. చాలామంది ఏం చేస్తుంటారంటే, మేము ప్రతి సంవత్సరం ఏదో తిరుపతికి వెళ్తుంటాం, లేకపోతే దర్శనాలు ఏవో చేసుకుంటాం, వ్రతాలు ఏవో చేస్తాను చెందుతా ఉంటారు. కానీ నిత్యం మొట్టమొదటి నువ్వు సంధ్యావందనం చేస్తున్నావా అనేది ప్రశ్న. సంధ్యావందనం చెయ్యని వాడికి మిగతా కర్మల యొక్క ఫలితం పొందేటువంటి హక్కు ఉండదు అని చెప్పని స్మృతి చెప్తోంది. అలాగే దీంట్లో ఇంకో విశేషం ఉంటుంది. అసలు ఈ వైదికుడన్నా కొంచెం సంప్రదాయబద్ధంగా ఉన్నాడు అని చెప్పి అనుకోవాలంటే ఏమున్నాయి. వీటిలో ఏం చేశారంటే పంచమహాయజ్ఞాలు అని చెప్పని తైత్తిరీయారణ్యకం 2వ అధ్యాయం స్వాధ్యాయ బ్రాహ్మణం అని చెప్పంటారు. దాంట్లో 5 యజ్ఞాలు చెప్పారు నిత్యం ఆచరించవలసినటువంటివి. అంటే ఈ సంధ్యావందనము, అగ్నికార్యము లేకపోతే అగ్నిహోత్రం కానీ, అగ్నికార్యము బ్రహ్మచారి చేయాల్సినటువంటిది. వీటితో పాటు పంచవా ఏతే మహాయజ్ఞా సదతి ప్రతాయంతే సదతి సంతిష్టంతే దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇది అని చెప్పని 5 పంచమహాయజ్ఞాలు చెప్పుకొచ్చారు. ఈ మహాయజ్ఞాలు తప్పనిసరిగా ఆచరించాలి అని. అలాగే పత్ని అనే శబ్దం యొక్క ప్రక్రియను చెప్తూ పాణిని మహర్షి పత్యుర్నో యజ్ఞ సంయోగే, భర్తతో పాటు ఈ యజ్ఞాల్లో కనుక పాల్గొనే మాట అయితే
ఆవిడ్ని పత్ని అని చెప్పి అనాలి అన్నాడు. అక్కడ పతంజలి మహాభాష్యంలో ఈ యజ్ఞం అంటే ఇది ఏదో జ్యోతిష్టమైన స్వర్గకామో యజేత ఇత్యాది వేదంలో యజ్ఞాలు చెప్పారు. ఆ యజ్ఞాలు కాదు, నిత్యము చేయాల్సినటువంటి పంచమహాయజ్ఞాలు అని చెప్పాడు. కాబట్టి సంధ్యావందనం, అగ్నికార్యం వాటితో పాటు ఈ పంచమహాయజ్ఞాలు చేయాలి. దీంట్లోని బ్రహ్మయజ్ఞ అని చెప్పని అంటారు. బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మతత్వం తపో వేద అని చెప్పి అమరకోశం వేదం అన్నమాట. ఇక్కడ ఈ వేదాన్ని ఏకామృత్యంజుస్సామవా అధీయేతైవ స్వాధ్యాయం తపస్వీ పుణ్యో భవతి అని చెప్పి అక్కడే స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెప్పబడింది. నీకు శక్తి లేని పక్షంలో ఒకే రుక్కు, యజు ఒకే యజస్సు, ఒకే సామ, అవి అలాగా బలించినప్పటికీ అధ్యయనం చేసినప్పటికీ సరిపోతుందయ్యా అని చెప్పి వేదం చెప్తోంది. పైగా ఇంట్లో ఏం చేస్తారంటే ఆసీన తిష్టన్నాసీన శయాన, ఈ నించుని చెయ్యి నువ్వు, లేకపోతే కూర్చుని చెయ్యి, లేకపోతే పడుకునైనా సరే స్వాధ్యాయం మాత్రం మానకూడదు. స్వాధ్యాయోధ్యేతవ్య అనేటువంటి ఈ సందర్భంలో ఇక్కడే చెప్పబడింది. ఈ వాక్యం మొత్తం పూర్వమీమాంసా శాస్త్రానికి ఆధారభూతమైనటువంటిది. ప్రతిరోజు కూడా స్వాధ్యాయం శాఖాధ్యాయం దాన్ని చదవడం అన్నమాట చెయ్యాలి అని చెప్పని. కాబట్టి ఆ నిత్యకర్మల్లో ఈ పంచమహాయజ్ఞాలు కూడా ఒకటిగా ఉంటాయి. ఇంకా తర్వాత ఏంటంటే గౌతమ ధర్మశాస్త్రంలో ఏం చేశారంటే 1వ ప్రశ్న 8వ అధ్యాయం 23, 24 సూత్రాలు ఈ రకంగా ఉన్నాయి. అథాష్టౌ ఆత్మగుణా దయా సర్వభూతేషు, క్షాంతి, అనసూయ, శౌచం, అనాయాస, మంగళం, అకార్పణ్యం, అస్పృహ, ఈ 8 వీటిని ఆత్మగుణాలు అని చెప్పంటారు. ఈ ఆత్మగుణాలు తప్పనిసరిగా ఉండాలి, అందరిలోనూ ఉండాలి. విశేషించి ఎవరైతే మేము వైదికులమని కానీ మేము ఇలాగ సంప్రదాయాన్ని ఆచరిస్తాం, సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నామని కానీ చెప్పదలుచుకుంటారో వాళ్ళకి 8 ఉండాలని చెప్పని అంటున్నాడు. దయా సర్వభూతేషు, ఆత్మవత్ సర్వభూతేషు అని చెప్పని మత్స్య పురాణం ఇదే చెప్తున్నాడు అనమాట. అన్ని ప్రాణులందు కూడా దయ అనేటువంటిది ఉండాలి. రెండోది క్షాంతి, ఎవరైనా అపకారం చేసినట్లయితే వాళ్ళ మీద మళ్ళీ పగ తీర్చుకుందాం అనేటువంటి ఆలోచన లేకుండా ఓర్పు అనేటువంటిది ఉండాలి. దాన్నే క్షాంతి అని చెప్పంటున్నారు. దాన్ని క్షమ అని కూడా అంటారు. మన ధర్మశాస్త్రంలో అక్కడ కూడా చెప్పారు, ఎవరైనా కనుక నిన్ను విమర్శించినట్లయితే, దూషించినట్లయితే, నీకు అపకారం తలపెట్టినట్లయితే వాళ్ళ విషయంలో నువ్వు చాలా ఓర్పుతోటి ఉండాలి అని చెప్పని అన్ని ధర్మశాస్త్రాల్లో ఉంది. తర్వాత యోగాన శాస్త్రంలో కూడా ఈ క్షమ అనేటువంటి దానికి అత్యంతం ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా తర్వాతది ఏమిటంటే అనసూయ. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఈ ఈర్ష్య, 2 అనసూయ. ఇవి చాలామంది అటు ఇటు అర్థం తెలియకుండా మాట్లాడుతున్నట్టు కనబడుతుంటుంది. అనసూయ అంటే ఎదర వాళ్ళకి కనుక ఆస్తిపాస్తులు అవి ఇత్యాదులు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని సహించలేకుండా ఉండకూడదు. అంటే దాన్ని సహించాలంటే ఏమిటనమాట, ఎవరికైనా ఆస్తిపాస్తులు అవి ఎక్కువగా ఉన్నా చేసినా వాళ్ళ మీద మన మానసికమైనటువంటి చెడు భావన ఏవి కూడా ఉండకూడదు. దీన్ని అనసూయ అంటారు. అక్కడ అయితే అమరకోశంలో ఏం చేశారంటే ఈర్ష్య అక్షాంతిరీర్ష్య అసూయాతు దోషారోపో గుణేష్వపి. ఈర్ష్య అంటే సహనం లేకపోవడం, అసహనం ఉండడం, ఒకరి యొక్క ఎదురు వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు కానీ, సంపత్తు కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగం విషయం కానీ ఏవైనప్పటికీ వాళ్ళంతా మనకంటే కూడా బాగున్నారు అని ఇలా ఎందుకు ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండకుండా ఉండాలి, ఇదే రకమైనటువంటిది అసహనం ఏదైతే ఉందో దాన్ని ఈర్ష్య అంటారు. ఇంకా అసూయ అంటే దోషారోపో గుణేష్వపి. ఎదురు వాళ్ళకి మంచి గుణాలు ఉంటాయి. ఒక ఆయన దానాలు ధర్మాలు చేస్తుంటాడు. ఎవరో వచ్చి అడిగాడు, ఈయన మంచి దానాలు ధర్మాలు చేస్తారండి, మంచి లక్షణం అంటే ఏముందండి ఆయన పనికిరాని వస్తువులు అందరికీ ఇచ్చేస్తుంటాడు, దానం లేదు ధర్మం లేదు అని చెప్పి అన్నాడు. అంటే ఏంటంటే దీన్ని అసూయ అంటారు. అంటే గుణముల యందు దోషారోపం, అవి గుణాలు కాదు ఇవి దోషాలు అని చెప్పడం, దీన్ని అసూయ అని చెప్పంటారు. కాబట్టి ఈర్ష్య అంటే ఎదర వాళ్ళకి ఎంతో ఏదో ధనం ఉందో, వాహనాలు ఉన్నాయో, ఇళ్ళు ఉన్నాయో, ఇంకున్నాయో అవన్నీ ఉంటే దాన్ని చూసి సహించలేకపోవడం అసహనం అనేటువంటిది ఈర్ష్య. ఎదర వాళ్ళ యొక్క గుణాలు కాదు అవి దోషాలు అని చెప్పడం అసూయ. ఈ రెండింటికి కూడా ఈర్ష్య, అసూయ ఈ రెండింటికి తేడా ఇది. అయితే ఇక్కడ ఏం చేశాడంటే
కొన్ని ఇక్కడ మన గౌతమ ధర్మ శాస్త్రంలో వ్యాఖ్యానాల్లో కూడా కొన్ని చోట్ల గుణములు ఏవైతే ఉంటాయో వాటిని ఈ దోషంగా చెప్పడం అనేటువంటిది ఒకటి చెప్పి వాళ్ళకి ఈ మంచి ఆస్తిపాస్తులు అవి ఉన్నట్లయితే కనుక దాన్ని సహించలేకుండా ఉండడం ఈ ఈర్ష్య దీంట్లో వస్తుంది అని చెప్తున్నారు. అయితే తర్వాత ఏమిటి, శౌచం. ఈ శౌచం అనేటువంటిది శుచి శుభ్రత అంటాం. మామూలుగా శౌచం అంటే శుచిగా ఉండడం. ఏ విషయంలో శౌచం? ఈ మనిషి మామూలుగా ఏంటన్నట్లయితే మానసిక శౌచము, శారీరక శౌచము, ఆ తర్వాత అన్నింటికంటే మించి విత్త శౌచం. విత్త శౌచం అంటే విత్తం అంటే డబ్బు విషయంలో కనుక ఓ టమాటా తీసుకుంటున్నావు కిలో, వాడు ఏదో 40 రూపాయలు అన్నాడు. 40 రూపాయలు ఇచ్చావు, టమాటాలు తీసుకున్నావు. ఆ తర్వాత వాడు 1-2 వేయచ్చును, కొసలు అంటారు. లేదంటే వీళ్ళే బొట్టలో చేయబెట్టి తీసుకుంటారు. ఇది చాలా తప్పు అసలు. అలా తీసుకోకూడదు. అది టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, అరటికాయ కావచ్చు. ఉదాహరణకు చెప్పాను టమాటా అని అన్ని భాషల వాళ్ళకి అర్థం అవుతుందని. అది ఒకళ్ళ నుంచే ఆ రకంగా అసలు తీసుకోకూడదు. దీన్ని విత్త శౌచం అంటారు. ఎవరికైనా అప్పు తీసుకుంటాం, వాడికి ఇవ్వాల్సిన డబ్బులు అసలు నిర్మోహమాటంగా చర్చ లేకుండా ఎంత ఇవ్వాల్సి ఉంటుందో ఒప్పందం ప్రకారం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. దీన్ని విత్త శౌచం అంటారు. అలాగే మానసిక శౌచం అంటే మామూలుగా ఈ మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్రోహం, ఇలా రకరకాల దోషాలు ఏవైతే ఉంటాయో అరిషడ్వర్గం అది లేకుండా ఉండాలన్నమాట. శారీరక శౌచం రోజు శుచిగా స్నానం చేయడం, ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన నియమాలన్నీ కూడా ఆచరిస్తుండడం, దీన్ని మామూలుగా శౌచం అని చెప్పంటాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే ముఖ్యమైనటువంటిది వీటిలో దీన్ని ఏమన్నారంటే అనాయాస అని చెప్పన్నారు. ఈ అనాయాసం అంటే నీకు ధర్మమే అని చెప్పినప్పటికీ కూడా శాస్త్రాల్లో, వేదాల్లో ఏ కర్మ చేస్తే నీకు శారీరకంగా కానీ మానసికంగా కానీ శ్రమ అనిపిస్తుందో దాన్ని నువ్వు చేయకూడదు. అంటే ఆయాసం రాకూడదు నీకు ధర్మలాన్ని. అంటే ఉదాహరణకి శివరాత్రి నాడు ఏదో చెయ్యాలి, చెందాలి అని చెప్పంటారు. శివరాత్రి జాగుర్యాత్ నియమాలు చెప్పారు. కానీ ఆ రాత్రి మెలకువగా ఉండడం అందరికీ పడకపోవచ్చు. శివరాత్రి నాడు ఉపవాసం అనేటువంటిది అందరికీ పడకపోవచ్చు శరీరానికి. అలా పడనప్పుడు దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు, అలాంటివి ఆచరించద్దు. అది ధర్మం అని చెప్పి విహితం అయినప్పటికీ కూడా వేదాంగాల్లో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇలాగే పౌర్వమీమాంసా శాస్త్రం మొదటి అధ్యాయం 4వ పాదం 30వ సూత్రంలో ఈ యజ్ఞాలు చెయ్యాలి, చెందాలి, జ్యోతిష్ఠమైన స్వర్గకామో యజేత ఇలాంటి వాక్యాలు ఉన్నప్పుడు శబరస్వామి అనే ఆయన భాష్యం రాస్తూ ఆఖ్యాత శబ్దానామర్థం బ్రువతాం శక్తి సహకారిణి అన్నారు. ఏమండి ఆఖ్యాత శబ్దాలంటే క్రియాశబ్దాలు ఉన్నాయి. యాగం చెయ్యి, ఎవరు పడితే వాడు యాగం చేసేయచ్చా? అలా నడుస్తుందా? ఏమిటి సంగతి అంటే శక్తి సహకారిణి. అక్కడ ఆర్థిక శక్తి, మానసిక శక్తి, శారీరక శక్తి ఈ 3 కూడా ఉంటేనే నువ్వు చెయ్యాలి అని చెప్పగానే చెప్పినట్టు తీసుకోవాలి దాన్ని, ఆ వాక్యాన్ని అని చెప్పి భాష్యం రాశారు. అందుకోసం ఇది యథాశక్తి అని చెప్పి అంటుంటాం మనం. అదే శక్తిని అనుసరించి చేయాలన్నమాట. ఏదైనా రోజు గాయత్రి చేయాలి 108 సార్లు సంధ్యావందనం. అప్పుడు ఓపిక లేకపోతే 10 సార్లు చేస్తాడు. ఓపిక ఉంటే సహస్ర గాయత్రి కూడా చేయొచ్చు, ఏం కాదు. అందుకోసం దీన్ని ఈ శక్తి దీంట్లోకి వచ్చేసరికి అనాయాసం అనేటువంటిది అదనమాట. ఇంకోటి ఏం చెప్పారంటే చివరికి మంగళం అని చెప్పి అంటున్నారు. ఈ మంగళం అంటే శుభకార్యాలని ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు శుభకార్యాలను చేస్తూ అశుభకార్యాల నుంచి దూరంగా ఉండడం అనేటువంటిది మంగళం అని చెప్తున్నారు. ఇంకా తర్వాతది దీన్ని అస్పృహ అంటారు. స్పృహ అంటే కావాలి అని అనుకోవడం, ఆ రకమైన కోరిక ఉండడం. అంటే పక్క వాళ్ళ ఏదో వస్తుంది, ఆ వస్తువు మనకి ఇస్తే బాగుండు, మనకు కావాలి అనడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని అస్తమానం పొగడ్డం, ఇది చాలా బాగుందండి, అలాగండి ఇలాగండి అనడం, ఈ రకమైన ప్రవృత్తి ఉండకూడదు. అంటే ఒకళ్ళ వస్తువు ఎందు నీకు కోరిక ఉండకూడదు, దాన్నే అస్పృహ అంటారు. కాబట్టి ఈ ఆత్మగుణాలు, ఆ తర్వాత ముందుగా మనం అనుకున్నటువంటి పంచమహాయజ్ఞాలు, ఆ తర్వాత నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కలిగి ఉంటే కనుక అంటే ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు. వీళ్ళని ముఖ్యంగా ఎవరైతే అంటే వాళ్ళు అనుకుంటారో నేను ఇలా ఉండాలి, నేను శ్రోత్రియునిగా ఉండాలి, ఆధ్యాత్మికమైనదిగా ఉండాలనుకుంటారో వాళ్ళు ఈ కర్మలను ఆచరించి ఈ రకమైన ప్రవృత్తిని కలిగి ఉండాలి అని చెప్పని శాస్త్రం చెప్తోంది. శుభం భూయాత్.